గల్ఫ్ ఆఫ్ ఒమన్, హర్మూజ్ జలసంధి మార్గాల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న వేళ ఇరాక్కు చెందిన ఓ సీనియర్ నావికుడు ప్రాణాలకు తెగించి విధులను కొనసాగిస్తున్నారు. ఇరాక్కు చెందిన కెప్టెన్ రెహమాన్ అల్ జుబౌరీ పలావు జెండాతో ఉన్న సీమూన్ ఆయిల్ ట్యాంకర్ పై గత 4 నెలలుగా విధుల్లో ఉన్నారు. 1984 నుంచి సముద్రంపైనే ఆయన జీవనం సాగిస్తున్నారు. గల్ఫ్ ఆఫ్ ఏడెన్ నుంచి యెమెన్లోని రాస్ ఈసా నౌకాశ్రయానికి చమురును చేరవేసే క్రమంలో ఆయన బృందం నిరంతరం దాడుల నీడలోనే గడుపుతోంది. హర్మూజ్ జలసంధిని మూసివేస్తారన్న బెదిరింపులు, ఇరాన్ దళాల దాడుల వల్ల చాలా వాణిజ్య నౌకలు చిక్కుల్లో పడ్డాయి. గత వారం ఇరాన్ నౌకను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకోవడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. గతేడాది యెమెన్ ఓడరేవులో ఉన్నప్పుడు వీరి నౌకపై బాంబు దాడి జరిగింది. ఆ సమయంలో ప్రాణాలకు తెగించి నౌకను సురక్షితంగా బయటకు తెచ్చినట్లు అల్ జుబౌరీ వివరించారు. యుద్ధ భయం కారణంగా ఆయన బృందంలోని సిబ్బంది సంఖ్య 27 నుంచి 17కు పడిపోయింది. చాలా మంది ప్రాణభయంతో పని వదిలి వెళ్లిపోయారు. యుద్ధ భయంతో పాటు కుటుంబానికి దూరంగా ఉండటం తమను మానసిక ఒత్తిడికి గురిచేస్తోందని కెప్టెన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నప్పటికీ 4 నెలలుగా ఇంటికి వెళ్లలేకపోవడం బాధాకరమన్నారు. ఇన్ని సవాళ్ల మధ్య కూడా తన 4 దశాబ్దాల అనుభవంతో ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నానని అల్ జుబౌరీ ధీమా వ్యక్తం చేశారు.